సమర్థుడవడం ముఖ్యం. ప్రాణానికి ప్రాణంగా భావించాలి ఆవిడ. ఎప్పుడు ఎవరు అడిగినా భర్త గురించి మంచి మాటే చెప్పగలగాలి, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా. ఈ లక్షణాలు మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే 90% మంది భార్యలు సుఖంగా హాయిగా ఉంటారు. 90% మంది. కొంతమంది సుబుద్ధితోనే పడైపోతారు పిచ్చి కోరికల కారణంగా. ఎంత ఉన్నా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు. నిత్య అసంతృప్త జీవులు. ఈ అసంతృప్తులు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. అసలు ఈ త్రిలింగులు, ఈ మోజులు, ఈ కొత్తలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఉండడమే ఏకాంతం, మౌనం, ధ్యానం. అది అలవాటు పడినవాళ్ళు ఇవి కోరుకోరు. కార్యేషు దక్ష. స్త్రీ ఏం కోరుకుంటుందంటే భర్త నుంచి పనిని దక్షతతో చేయాలి, సమర్థంగా చేయాలి. అంటే అప్పగించిన పని ఏదైనా ఇంట్లో బయటికి వెళ్ళాక ఏమండి ఈ పని చేసుకురండి, లేకపోతే ఇది చూడండి, సమర్థతతో చేసుకురావాలి. దానికి తగిన తెలివితేటలు సంపాదించుకోవాలి. అవసరమైతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. నాకు తెలియదు, నాకు చికాకు, ఇలాంటి పనులన్నీ నేను చేయను, ఈ మాట భర్త నోట రాకూడదు. ఎందుకంటే అన్ని పనులకి ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. అసలు ఇప్పుడు ఆడాళ్ళు కాదు, మగాళ్ళు కూడా వెళ్ళే రోజులు కావు ఇవి. ఆడాళ్ళు వెళితే మరీ ప్రమాదం. అంటే కార్యేషు దక్ష. ఈ పని నా వల్ల అవుతుంది, ఈ పని నా వల్ల కాదు అనకుండా వీలైనన్ని పనులు దక్షతతో చేసుకురావాలి సమర్థంగా. మా ఆయనకి చెప్పేశానంటేనండి నాకు ఆ భారం వదిలిపోతుందండి, సుఖంగా ఉండొచ్చు అని భార్య అనగలిగితే అది మగాడికి PhD సర్టిఫికెట్తో సమానం. PhD ఇవ్వడానికి మనం ఇచ్చాక కూడా ఇంకో 6 నెలలు పడుతుంది. భార్య నుంచి ఈ సర్టిఫికెట్ రావడానికి 6 నిమిషాలు చాలు. ఆవిడ చెప్పిన పని చేస్తే చాలు. ఎందుకంటే బయటికి వెళ్ళాలి అవి ఏదో కొంచెం కష్టంగా భావిస్తారు కొన్ని విషయాల్లో వాళ్ళు. అదేదో మగాడికి చెప్తారు, చేసుకొచ్చాడు. కరణేషు యోగి. ఆ చేసే విధానంలో ఎలా ఉండాలంటే భర్త తనకి మరి ఇబ్బంది కలగకూడదు కదా. ఒక్కోసారి ఈ చెప్పే పనులు ఎలా ఉంటాయంటే ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఇక కొంతమంది స్త్రీల ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఎంత తెచ్చినా నచ్చదు, అందులో ఏదో వంక పెడతారు. ముఖ్యంగా మొహమాటం లేకుండా చెబుతారండి, స్త్రీల వస్త్రాలు ఆభరణాల విషయంలో స్త్రీలు దగ్గర లేకుండా ఎప్పుడూ మగవాళ్ళు అవి తేకూడదు. నువ్వు ఏం తెచ్చినా కుదిరే పని కాదు, అది వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళే ఎంచుకోమనేది. పైగా కాస్త తెలివిగా మాట్లాడే విధానం కూడా చెప్తారు. వాళ్ళు ఏది ఎంచుకుంటే అది బాగుందని చెప్పండి, మళ్ళీ అందులో వంకట్టద్దు. ఇంకా ఏది ఎంచుకుంటే అది బాగుంది. ఎందుకు బాగుంది అంటే నువ్వు బాగుంది కదా, నువ్వు ఎంచుకున్నావు, నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందని చెప్పాలి. అందులో మగాడికో సంతృప్తి, నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందంటే ఓ నవ్వుతుంది భార్య, ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నది నేనేగా, నా సంతోషం, మరి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఆ రకంగా మగాడు గర్వంగా చెప్పుకుంటాడు, నన్ను ఎంచుకున్నావు కదా, అలాగే అన్నీ మంచివే ఎంచుకుంటావు, ఎంత సంతోషిస్తుందండి భార్య. అదే కరణేషు యోగి. పని చేసే విషయంలో దక్షత ఉన్నప్పటికీ ఆ పనిలో దక్షత ఉండాలి. పని చేసే విషయంలో ఇంద్రియ నిగ్రహం, కరణం అంటే ఇంద్రియం అని కూడా అర్థం ఉంది, అక్కడ యోగిలో ఉండాలి. భర్త ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేని భార్య భర్త వల్ల సంసారం నాశనం అయిపోతుంది. చాలా సంసారాల నాశనం అవడంలో ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఆడ మగ ఇద్దరికి కూడా చాలా ప్రధానమైన కారణం ఇది. ఏదో చూడగానే మోజుపడ్డం, ఎవరినో చూడగానే ఆశపడ్డం, అక్కడి నుంచి వ్యాఖ్యానాలు మొదలుపెట్టడం. అలాంటి వాళ్ళు మనకి లేరు అనడం, అలాంటి వస్తువు ఇంట్లో లేదు అనడం, ఆ జీతం మనకి లేదు అనడం, ఆ ఉద్యోగం మనది కాదు అనడం. ఇది యోగి లక్షణం కాదు, రోగి లక్షణం ఇది. మనకు ఉన్నదాన్ని, ఉన్న ఉద్యోగం సక్రమంగా చేసుకున్నావా, ఉన్న ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా దాచుకున్నావా, ఉన్న మొక్కకి నీళ్లు పోసావా. పెద్ద తోట పెంచాలని ఆలోచిస్తారేటండి, ఇంటి ముందు ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోయారు, తోటలు పెంచుతారు ఇక్కడ. అందుకని కరణేషు యోగి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి భర్త. ఇది చాలా ముఖ్యమా కాదా భర్తకి. కరణేషు యోగి. రూపేశ కృష్ణ. ఇది కూడా భర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు భార్య దగ్గర అందంగా ఉండే ప్రయత్నమే చేయాలి. వాడు ఏమండి కాస్త ఇలా కాదు అలా దువ్వుకుంటే బాగుంటుందంటే అలాగే దువ్వుకోవయా, ఏం పోయింది. బయట ఎవరో వ్యాఖ్యానిస్తే దువ్వుకుంటామే, భార్య వ్యాఖ్యానిస్తే నువ్వు చెప్పొచ్చు. ఎందుకంటే అహంకారం. ఆవిడ చెప్పినట్టే ఈ ప్యాంట్ కాదు మీరు ఆ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది, ఈ పంచె కాదు ఆ పంచె కట్టుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళతో కలిసి వెళ్ళేటప్పుడు ఆ వేషాన్ని వాళ్ళనే నిర్ణయించమనడం మంచిది. భర్తను వాళ్ళు నిర్ణయిస్తారు, ఏం తప్పే ఉంది. భర్త కూడా నిర్ణయించకపోతే ఎవరికి నిర్ణయిస్తారండి. ఇంతకంటే మీకు అది బాగుంటుందంటే కట్టేసుకోండి, ఏం పోయింది. అన్నీ మనకు ఉన్నవేగా, కొత్త తేరగా. ఒకవేళ కొత్త తేర చేసి మేము వాళ్ళని పెట్టమని కట్టుకుంటానంటే అయిపోయాయి, రెండు కలిసి వస్తాయి. వాళ్ళు పెడతారు, కట్టుకుంటారు, సంతోషిస్తారు కదా. ఆ రూపంలో ఎప్పుడు భర్త వీలైనంత అందంగా చక్కగా అలంకరించుకుని సామాన్యంగా ఉంటూనే ముఖ్యంగా పురుషుల్లో గాంభీర్యాన్ని ఆశిస్తారు స్త్రీలు. వెకిలి మాటలు వెకిలి చేష్టలు పనికిరవి ఇక్కడ. కాస్త గంభీరంగా ఉండాలి మగాడంటే. ఎంతసేపు కాళ్ళు పైనట్టు వేసుకుని కుర్చీల్లో కూర్చోకూడదు దరిద్రంగా, వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ.
ఒక గంభీరంగా హీరో అంటే హీరో ఉన్నట్టు కాలి మీద కాలేసుకుంటే దర్జా మా ఆయనండి దేవేంద్రుల్లో కూర్చుంటాడు సింహాసనం మీద రసలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా అని పాట ఉంది వెనకాల. పుట్టింటి వాళ్ళు వస్తే ఆవిడ అడిగింది రసలో కూర్చున్న రాజేంద్ర భోగి. రాజేంద్ర భోగిలా ఉండాలి తన భర్తను కోరుకుంటుందండి భార్య. రూపేసి కృష్ణ క్షమయాతు రామ. రాముడుకున్న ఓపిక ఏమిటో క్షమ ఏమిటో అయోధ్యకాండ చదివితే తెలుస్తుందండి. సీతాదేవి అన్న మాటలు కూడా భరించాడు. సీతాదేవి కూడా అంది, భరించాడు. ఎందుకంటుందో అర్థం చేసుకున్నాడు. అరణ్యాలకు నేను కూడా వస్తాను అంటే వద్దు, నీకు తెలియదు, రావద్దు, ఇక్కడ ప్రమాదాలు ఉంటాయి, నీవు వస్తే నీకు కాదు మాకు కూడా ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడాడు. మరి భర్తగా చెప్పాలి కదా. ఆవిడ వెంటనే ఏమంది అంటే మా నాన్న నన్ను మొగాడికి ఇచ్చి పెళ్లి చేశాడు, నా మాత్రం కాపాడుకోలేవా, రావద్దని చెప్తున్నావు. స్త్రీయం పురుష విగ్రహం ఉంది ఆవిడ ఏకంగా. స్త్రీయం పురుష విగ్రహం ఎటువంటి మాట అండి, రాముడు పడే మాట అది. అంత ఓపిక ఉందమ్మా రాముడికి, అంత ఓపిక ఉంది. భోజ్యేషు తృప్తక, భోజనం చేసేటప్పుడు భర్త తృప్తిని ప్రకటిస్తూ ఉండాలి. బాగుందో, సంతోషంగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, నువ్వు చేసి పెట్టడం వల్ల సుఖంగా, నీ చేత్తో చేస్తే ఏదైనా బాగుంటుంది అనుకో, ఈ మాట కాస్త వస్తూ ఉండాలి. కృత్రిమంగా కాదు, నిజమేనండి, అందులో అబద్ధమే వాడాల్సిన పని లేదండి. అంతకంటే ప్రేమగా మనకెవరు పెడతారండి, ఏ హోటల్ వాడైతే మాత్రం. భార్య కంటే ప్రేమగా పెడతాడా? ఆ ప్రేమను ప్రకటిస్తే ఏమిటైంది నష్టం? ముఖ్యంగా కొత్త దంపతుల కోసం నేను మాట చెబుతున్నా. వాళ్ళని నా కొడుకులు గాను, కోడళ్ళు గాను, నా కూతుళ్ళు గాను, అల్లుళ్ళు గాను భావించి చెప్తున్నా. మొదట ఒక 5-6 ఏళ్ల పాటు ఈ పరస్పర ప్రశంసలు అనేవి బాగా వస్తూ ఉండాలండి. పనిగట్టుకునైనా చెయ్యాలి, తప్పు లేదండి. విసుక్కోకూడదండి ఒకరినొకరు. మొదట 5 ఏళ్ళు, ఆ 5వ పెళ్లి రోజు జరుపుకునే వరకు పరస్పర ప్రశంసలే, ఎక్కడా లోపం చూడొద్దు అసలు. అది అనుబంధాన్ని బాగా గట్టి చేసేస్తుంది. అక్కడి నుంచి లోపం చూడకూడదు అనేది మనకు అలవాటైపోతుంది. అప్పుడు సుఖంగా ఉంటుంది జీవితం. ఇదే భోజ్యేషు తృప్తక. ఆనందం ఉంటున్నాం. కొత్త పెళ్లి కూతురయ్యా, కొత్తగా కాపురానికి వచ్చింది, ఏదో చేస్తుంది, వాళ్ళ అమ్మగారు వాళ్ళ మేనత్తలో ఎవరో చెప్పిన ప్రకారం ఏదో చేస్తుంది. ఈవేళ పైగా వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని 2వ జీతం ఇవ్వాల్సిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు ఇప్పుడు మామూలు కరోనా కాలంలో. ఇప్పుడు వర్క్ ఫర్ హోమ్. ఎన్నో ఏళ్లుగా, శతాబ్దాలుగా ఈ దేశంలో స్త్రీలు వర్క్ ఫర్ హోమ్ పాటించారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫర్ హోమ్ ఆల్సో. ఇంటి కోసమే పనిచేశారు. వాళ్ళ జీవితం అంతా దారిపోసేశారు ఈ మొగుడికి పిల్లలకి. ఏమీ వీళ్ళకి ప్రశంసలు లేకపోగా ఓ చివాట్లు చెప్పు దెబ్బలు కూడా వచ్చే ఓ రకంగా చెప్పాలండి. అంత ఓపికగా చేశారండి. క్షమయా ధరిత్రి అంటే నిజంగానే భూదేవిలా ఉన్నారండి. మరి వీళ్ళు క్షమలో ఆ భూదేవి గలుడైన రామచంద్రమూర్తిలా ఉండాల్సిన పని లేదా? స్వయం పురుష విగ్రహం అన్నా సరే ఆయన వెంటనే ఆ మాటని వెనకాలండే ఉద్దేశాన్ని ఆలోచించారు. నన్ను అలా అంటావా, మొగండి కదంటావా అని ఓ రెసిపీ కొట్టేలేదు. ఇంత అంటుందంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి, పాపం నాతో కూడా రావాలని ఉంది, అంతే కదా. భర్త మీద ప్రేమ లేనటువంటి భార్య అయితే సీతాదేవి స్థానంలో మరొకరు ఉంటే ఏమనేదండి? జాగ్రత్త, ముళ్ళవి ఉంటాయి చూసుకోండి, ఏదో మీరు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటానంటే తప్పదు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అని చెప్పేది. ఈవిడ అలా కాదు, నాకున్న సమస్త వైభవాలు సంపదలు నేను వదిలేసుకుని వచ్చేస్తాను. భరతుడు రాజు అయితే నన్ను ఎలా చూస్తాడో నాకు తెలుసు. కైకకి మరో రూపంలో చూస్తాడు, కానీ నాకు అక్కర్లేదు. నువ్వు లేని భోగాలు నాకు అక్కర్లేదు. నువ్వు ఉంటేనే నాకు అడివి అయోధ్య, నువ్వు లేకపోతే అయోధ్య కూడా అడివి, నీతో వస్తానని చెప్పి ఆ అంతర్గతమైన ఉద్దేశానికి రాముడు ఆనందించాడు. వెంటనే చాలా ఈ మాట అన్నా కోపం రావాలి, ఆశ్చర్యం, రాముడు ప్రశాంతం అయ్యాడు. అంతకుముందు కొంచెం ఇది చెప్తే వినమేమిటి అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఆయనకు మాత్రం కూడా వస్తే ఏదో కాపాడలేక కాదు, కాపాడలేడు అనే విషయం మనం మాట్లాడక్కల్లా. 14,000 మంది కరదూషణాదులు వస్తే లక్ష్మణుడిని కేవలం వదిన గారి కాపలాగా పెట్టి ఒక్కడే ఎదుర్కొన్నాడు. అటువంటి రాముడిని కాపాడలేడని ఆవిడ ఎలా ఉంటుంది? మహామహారాజులందరూ వచ్చి చేయలేని శివధనుర్భంగాన్ని 13 ఏళ్ల కుర్రాడు చిటికిన వేలతో చేసి పారేస్తే ఆవిడకి ఆ నమ్మకం ఉంది, ఆయనకి ఆ నమ్మకం అంతకంటే ఉంది. దాని గురించి కాదు, ఎందుకు ఆవిడ ఇబ్బంది పెట్టడం. ఒక్కోసారి ఇళ్లలో భర్తలు కూడా అలాగే ఉంటారు. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా కొన్ని ప్రయాణాలకు వాళ్ళు సిద్ధపడుతుంటే, ఉద్యోగాల్లో ముఖ్యంగా సైనికులు వాళ్ళు వీళ్ళు కొన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళు దూర ప్రాంతాల్లో ఎక్కడ ఉండే అవన్నీ మంచు కొండలు నువ్వు తట్టుకోలేవు, ఆ ప్రయాణాలు నువ్వు చేయలేవు. ఈవిడికి ఏదో ఆయనతో కూడా రావాలనే ప్రేమ ఈవిడికి అంతకంటే ఏం లేదు. ఆవిడతో ఆయనతో కూడా ఉందాం, అదో ఆనందం కదా, ప్రయాణం అదో ఆనందం కదా అని ఒకటి. అంటే ఈవిడ ప్రేమ ఆయన అర్థం చేసుకోవలసిందే. ఆయన ఎందుకంటున్నారో కూడా ఈవిడ అర్థం చేసుకో. అక్కడ పరిస్థితికి ప్రాధాన్యం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
నిజంగా ఆడవాళ్ళు వెళ్ళలేనంత క్లిష్టమైన ప్రయాణం ఉంటే వీళ్ళు కాస్త ఆయనతో వెళ్ళాలనే కాంక్ష తగ్గించుకుని ఉండడమే మంచిది. సేఫ్టీ, రక్షణ కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం కదా. మన సరదా తీరుతో పాటు రక్షణ ముఖ్యం కదా. అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే కొంపలు అంటుకుపోవు. అది వీళ్ళు ఆలోచించాలి. లేదా మనతో వస్తానని ఇవిడని తాపత్రయపడుతుంటే ఆ మాత్రం రక్షణ ఏదో మనం చూడలేమా, చికాకంటే ఎలాగా అని ఆయన ఆలోచన. ఎందుకని తృప్తి వీరిలో ఉండాలి, క్షమ వారిలో ఉండాలి, క్షమాగుణం తృప్తి అందరిలో ఉండాలి. భోజ్యేషు తృప్త. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీ భర్త నుంచి ఆశించేది సుఖ దుఃఖ మిత్రం. సుఖపడే యోగం ఉంటే దాన్ని భర్తతో పంచుకోవాలని చూస్తుంది ఆవిడ. ఈ దేశంలో స్త్రీలు ఇప్పటికీ అలాగే ఉంటారు, అంత ప్రేమ. అలాగే దుఃఖం వస్తే ఆయన ఉంటే మేరు పర్వతం అమ్మ, ఒక్కసారి ఇలా భుజం మీద చేసేవాడు, నా కర్మ, ఆయన లేకుండా అయిపోయారు. ఆయన ఉండగా అన్నీ తట్టుకున్నాను. చాలామంది వితంతువులు అనడం నేను విన్నాను. ఆయన ఉండగా అన్నీ తట్టుకున్నామండి, ఆయన లేక తట్టుకోలేకపోతున్నాం. అంటే ఆయన వీళ్ళకి ఎంత ధైర్యాన్ని ఇచ్చాడండి. కేవలం ఉనికి, ఆ ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికి, సత్తా మాత్రం అంటారు వేదాంతంలో. ఆ భర్త సత్తా మాత్రం చేత ఎంత ధైర్యాన్ని ఇచ్చాడండి. ఆడది నడిపించుకుని వెళ్ళిపోతుంది. ఇంట్లో పెద్ద పేరెంట్ తలపెట్టారు అనుకోండి, మగాడు ఏమీ చేయక్కల, ఎవరి కాళ్ళకి పారాయణ రాయక్కర్లేదు, ఆమోదం రాయక్కర్లేదు. అసలు వెర్రివేషాలు వేయకుండా, వచ్చిన మొత్తైదువులకేసి వంకర చూపులు చూడకుండా, ఈ మగాడు కాస్త వీళ్ళకి కనిపించేలాగా, భార్యకి బాగా కనిపించేలాగా ఓ మూల కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటే మహాధైర్యంగా ఆడది నడిపించుకుని వెళ్ళిపోతుంది సంసారం. అంత పెద్ద పేరెంట్ నడిపించేస్తుంది. మా ఆయన అక్కడ ఉన్నారు అంతే. ఆ అధ్యక్షాన్ని కోరుకుంటారు వాళ్ళు. ధైర్యం, అది మనోధైర్యం. సుఖ దుఃఖ మిత్రం. ఈ సుఖంలోనూ దుఃఖంలోనూ నీకు నేనున్నాను, నేను సుఖపెట్టడానికే నేనున్నాను ఇక్కడ. నీ వైభవం కోసమే, నీ హోదా కోసమే, నీ పుట్టింట్లో మా వాళ్ళ దగ్గర నీ గౌరవాన్ని కాపాడడానికే నేనున్నాను. మనలో ఏమైనా తేడాలు ఉంటే తలుపు గడి వేసుకుని మాట్లాడుకుందాం సఖీ. కానీ తలుపు తీసి బయటికి వెళ్ళామంటే నీ గౌరవాన్ని కాపాడడానికే నేనున్నాను ఇక్కడ. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను సహించేది లేదు. మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే అనేసరికి కొండంత ధైర్యం వచ్చేస్తుంది స్త్రీకి. ఖచ్చితంగా 2 కేజీలు బరువు పెరుగుతుంది. వెంటనే చూసుకుంటే తెలుస్తుంది ఆ ఉత్సాహం, ఆ ధైర్యం. అదే సుఖ దుఃఖ మిత్రం. షట్కర్మ యుక్త ఖలు ప్రాణనాథక. ఈ 6 లక్షణాలు కలిగిన వాడే. అలా కలిగి ఉంటే సంసారాలన్నీ సుఖంగా ఉంటాయండి. సుఖకరి ఏ నమక కార్యేషు దక్షక కరణేషు యోగి రూపే చ కృష్ణక క్షమయాతు రామో భోజ్యేషు తృప్త సుఖ దుఃఖ మిత్రం షట్కర్మయుక్త ఖలు ప్రాణనాథక.